ఉపరిచర మహారాజు భార్య అద్రిక, ఆమె ఒక అందమైన అప్సరస. వీరిద్దరి సంతానమే సత్యవతి. ఈమె మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు వద్ద పెరుగుతూ యమునా నదీ తీరంలో నావ నడుపుతూ ఉండేది. ఒక రోజు పరాశర మహర్షి పడవ నడిపే మత్స్యగంధిని తన పడవలో నదిని దాటించమని కోరాడు. అందుకు మత్స్యగంధి సరేనని పడవలో ఎక్కించుకుని నావ నడుపుచూ ఉండెను. అప్పుడు పరాశర మహర్షి మత్స్యగంధి రూపలావణ్యాలకు ముగ్ధుడై మోహపారవశ్యుడై తన కోరికను ఆమెకు తెలియజేశాడు. అందుకు మత్స్యగంధి, ఓ మహర్షి, వశిష్ఠ మహాముని వంశంలో జన్మించిన మీరు నన్ను కోరుట తగదు. నా శరీరం అంతా చేపల వాసన, నాలో మెచ్చదగినది ఏమున్నది అన్నది. అది విన్న పరాశరుడు తన తపశక్తిచే ఆమెను యోజనగంధిగా చేశాడు. అంతే, వెంటనే ఆమె శరీరము కస్తూరి, జవ్వాది వంటి పరిమళములు వెదజల్లాను. మత్స్యగంధి భయము సిగ్గుతో తలవంచి సిగ్గుపడింది. వెంటనే పరాశరుడు తన తపశక్తిచే ఆకాశంలో మబ్బు తెరలు సృష్టించి ఆకాశమును చీకటిగా చేశాను. అప్పుడు మత్స్యగంధి, స్వామి, నేను కన్యను, మీ తేజస్సుకు తిరుగులేదు. మీరు నాతో గడిపిన తర్వాత మీరు వెళ్లిపోతారు. తర్వాత నా శరీరంలో మార్పులు కలిగినప్పుడు లోకం నన్ను నిందిస్తుంది అని అన్నది. వెంటనే పరాశరుడు ఇలా అన్నాడు, ఓ మత్స్యగంధి, నీ కన్యత్వం చెడుకుండనట్లు నీకు వరం ప్రసాదిస్తాను. భయపడకు, ఇంకా ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అని అన్నాడు పరాశరుడు. మునీశ్వర, మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ విషయం తెలియకుండానట్లుగా మరియు ఈ యవ్వనము, ఈ సుగంధ పరిమళములు శాశ్వతంగా ఉండునట్లు అదీను గాక మీలాంటి గొప్ప వ్యక్తి నాకు కుమారునిగా పుట్టుటకు అనుగ్రహించమని కోరింది. అందుకు పరాశరుడు, సుందరి, నీ కోరిక తప్పక నెరవేరగలదు. నీ యందు శ్రీ మహావిష్ణువు అంశా సంభూతుడకు పుత్రుడు కలుగుతాడు. అతడు మహా తేజస్సుతో పెరిగి పెద్దవాడై 3 లోకాలలో ప్రసిద్ధి చెందుతాడు. అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఈ దైవ సంకల్పం అని ఆమె చెంత చేరాడు పరాశర మహర్షి. కొంతకాలం మత్స్యగంధినితో గడిపి తర్వాత పరాశర మహర్షి తన దారిన తాను వెళ్లిపోయాడు. మత్స్యగంధి పరాశర మహర్షి యొక్క సంయోగంలో ఒక కుమారుడు జన్మించాడు. అతడు విష్ణు సంభూతుడకు పుత్రుడు గనుక ఆ తేజస్ సంపన్నుడై ఆ క్షణమునందే పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కరించి, అమ్మా, నేను లోక కళ్యాణార్థం తపస్సు చేసుకున్నట్టుకు తపోవనమునకు వెళ్తున్నాను. నీవు నీ ఇంటికి నిర్భయంగా వెళ్ళు. నా అవసరం నీకు వచ్చినప్పుడు నీవు తలిసిన వెంటనే నీ ముందు ఉండగలను. నా గురించి ఆలోచించకు అంటూ తల్లి వద్ద సెలవు తీసుకుని తపోవనానికి వెళ్లిపోయాడు. పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభాగించి పురాణాలను రచించి లోక కళ్యాణ కాంక్షతో తపస్సులో నిమగ్నమయ్యాడు వేదవ్యాసుడు. యోజనగంధి నావ నడుపుకుంటూ ఆవల తీరం చేరి ఇంటికి చేరుకుంది. ఈ విధంగా వేదవ్యాస మహర్షి జన్మించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. అలానే ఈ వీడియోకు సంబంధించి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కూడా కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.